హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు వినబోయే నావెల్ పేరు ఆత్రం పెళ్ళికొడుకు. రాసిన వారు బి గీతిక గారు. ఈ ఆత్రం పెళ్ళికొడుకు నావెల్ స్వాతి సపరివార పత్రికలో ఫిబ్రవరి 2016లో పబ్లిష్ అయిందండి. నా మాటల్లో పూర్తి నావెల్ని వినేద్దాం. సెకండ్ పార్ట్ చదివి వినిపించబోతున్నానండి. నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని ముందర కాళ్ళకి బంధం వేస్తున్నట్లుగా అన్నాడు సుధీర్. షూర్, చెప్పరా, చేస్తాను అన్నాడు మనోజ్. ఏం లేదురా, పూజితాకి వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాన్ని కమిట్ అయ్యాను. నా దగ్గర అంత అమౌంట్ లేదు. కాశీకి ఎగ్గొట్టాను కోపంతో డాడీ నాకు డబ్బులు ఏం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. సాయంత్రం పార్టీకి అమౌంట్ అని అడగబోతుంటే అతని భుజం మీద గట్టిగా కొట్టాడు మనోజ్. దీనికి ఇంత సినిమా తీసావేంట్రా? ఆ పార్టీ నేనే ఇస్తాను, సరేనా? ఇంతకీ పార్టీ ఎన్నింటికి అని అడిగాడు మనోజ్. సాయంత్రం 5 గంటలకల్లా రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్లో ఉండమని చెప్పిందిరా పూజిత అన్నాడు సుధీర్. 5ంటికా అని కొన్ని సెకండ్లు ఆలోచించి తర్వాత చిరునవ్వుతో సుధీర్ వంక చూశాడు మనోజ్. ఓకే, అయితే మన ప్లాన్ చేంజ్. మనం వెళ్ళేది 7ంటికి కాదురా, 5ంటికే అన్నాడు అతను. అత్రిజ నిన్ను 7ంటికి రమ్మంది కదరా, 5ంటికే ఎందుకు అని అర్థం కాక అడిగాడు సుధీర్. నువ్వు 5 గంటలకి పూజితాన్ని తీసుకొని రావటం కోసం మా ఇంట్లో అందరికీ చెప్పి నా కారు వేసుకొని బయటకు వెళ్తావు. అందరి దృష్టిలో నువ్వు ఒక్కడివే వెళ్ళినట్టు. కానీ నువ్వు వేసుకెళ్లే కారులో వెనక దక్కుని నేనుంటాను. మనిద్దరం రవీంద్రకి వెళ్ళి పూజిత వాళ్ళకి పార్టీ ఇచ్చి 7 గంటలకి ఇంటికి వచ్చేద్దాం. అప్పటికే ఇక్కడ ఆత్రిజ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. నేను తనతో మళ్ళీ బయటకెళ్తాను. నువ్వు పూజితాన్ని తీసుకొని ఇంట్లోకి వచ్చేయి అని చెప్పి మెరుస్తున్న కళ్ళతో సుధీర్ వంక చూసి, ఎలా ఉంది నా ప్లాన్ అని అడిగాడు మనోజ్. బానే ఉంది. ఆత్రిజతో నువ్వు బయటకెళ్ళు, ఓకే. కానీ పూజితాకి ఇచ్చే పార్టీలో నువ్వెందుకురా? ఆ పార్టీలో నేనే ఏదో ఇస్తానులే, నువ్వు రావద్దు. అసలే పూజితాకి నీ మీద పీకల్లా కోపం ఉందిరా. డబుల్ ప్రోగ్రాం కదా, రిస్క్ ఎందుకురా అని అడిగాడు సుధీర్. ఆత్రిజతో బయటికి వెళ్ళాలంటే బోర్రా. మీ అందరితో అయితే నాకు సరదాగా ఉంటుంది. సరేలే, నీకంత అనుమానంగా ఉంటే నీ పార్టీకి నాకు ఏం సంబంధం లేదు. 7 గంటలకి నేను బయటకు వెళ్తానులే. నేను ఇంట్లోనే ఉన్నట్లుగా నువ్వు మేనేజ్ చేయి, నీ ఇష్టం అని కేర్లెస్గా భుజాలు ఎగరేశాడు మనోజ్. అంటే డబ్బులు ఇవ్వనేగా అర్థం? అయినా ఇదేం లింకురా? 7 గంటలకు నువ్వు వెళితే నేను మేనేజ్ చేయగలను. మరీ 5ంటికే మనిద్దరం బయటకు వెళ్ళామంటే ఇక్కడ ఎవరు మేనేజ్ చేస్తారు అని అయోమయంగా అన్నాడు సుధీర్. అది చెప్తాగా అంటూ సాయంత్రం ఏం చెయ్యాలో ఆ ప్లాన్ని సుధీర్కి వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు మనోజ్. సాయంత్రం 4:30 గంటలు కావస్తుంది సమయం. మనోజ్ అతని అన్నయ్య శంకర్ గది డోర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని మెల్లగా పిలిచాడు. ఏంట్రా అంటూ తలుపు తీశాడు శంకర్. ఏమీ లేదు, ఫారిన్ బ్రాండ్ విస్కీ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఒకటి ఇవ్వు అంటూ బుర్ర గోక్కుంటూ అడిగాడు మనోజ్. ఏం, ఎందుకు? ఎవరైనా ఫ్రెండ్స్కా అని ఎదురడిగాడు శంకర్. నాకే బాగా తలనొప్పిగా ఉంది అని నుదురు రుద్దుకుంటూ తలనొప్పి అన్న భావాన్ని పలిగిస్తూ చెప్పాడు మనోజ్. తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకో, అంతేగాని మంతాగటమేంట్రా? బామ్మకి వాసన కనుక వచ్చిందంటే నీకు రేవెట్టి దాన్ని నాకు కాపీ పేస్ట్ చేస్తుంది అన్నాడు శంకర్. ప్లీజ్ అన్నయ్య, ఒక్క పెగ్ వేస్తానంతే. మళ్ళీ ఈ మధ్యలో ఛాన్స్ ఉండదు కదా. ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటే నాకు సరదాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్తో ఈ టైంలో వేయకూడదు కదా. అందుకే నా గదిలో ఒక్కడనే డోర్ లాక్ చేసుకొని జస్ట్ ఓ పెగ్ తాగి పడుకుంటాను అంతే. ప్లీజ్ ఇవ్వరా బతిమాలుతూ అడిగాడు మనోజ్. మనోజ్ అడగటాన్ని చూసి కాదనలేక, సర్లే, ఏ బ్రాండ్ కావాలి అని అడిగి అంతలోనే, నీకు అన్ని బ్రాండ్లేని తెలుసులే కానీ ఇదిగో ఈ బ్లాక్ డాగ్ తీసుకెళ్ళు. 10 years ఓల్డ్ది, హెల్త్కి మంచిది, నిద్ర బాగా పడుతుంది. దీన్ని ఎలా తాగాలంటే అంటూ ఓ స్కాచ్ బాటిల్ని చిన్న బ్యాగ్లో పెట్టిస్తున్నాడు శంకర్. నాకు తెలుసులే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వేసుకొని తిని నిద్రపోతాను. బామ్మ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి, సరేనా అంటూ ఆ బ్యాగ్ తీసుకున్నాడు మనోజ్. తమ్ముడు స్పీడ్ని చూసి ఆశ్చర్యపోతూ, పట్టపగలెందుకురా, నైట్ అందరూ పడుకున్నాక వేసుకోవచ్చు కదా, ఏ గొడవ ఉండదు అన్నాడు శంకర్.
"ఉహుం, నైట్ వేస్తే తెల్లవారుజాముకి మత్తు వదలదు. మళ్ళీ రేపు కూడా పెళ్లి కొడుకుని చేస్తారు కదా, చీకటితోనే బామ్మ తలుపులు బాధేస్తుంది. అందుకే ఇప్పుడే కానిచ్చేసి ఉదయం 5 గంటలకే అలారం పెట్టుకుని లేచి ముందే ఫ్రెష్ అయిపోతాను" అని చెప్పి తన గదివైపు కదిలాడు మనోజ్. తమ్ముడు వంక విస్తుపోయి చూసి, అబ్బో వీడు చాలా ముదిరిపోయాడు అనుకున్నాడు శంకర్. మనోజ్ గదిలో ఎదురు చూస్తూ కూర్చున్న సుధీర్ మనోజ్ని చూసి, అతని చేతిలో బ్యాగ్ని చూసి గబగబా లేచి వచ్చి తలుపేశాడు. సాయంత్రం 5 గంటలైంది సమయం. పూజిత, ఆమె నలుగురు స్నేహితురాళ్ళు క్రాంతి వాళ్ళ ఇంట్లో నుంచి రోడ్డు మీదకొచ్చారు. పూజిత సుధీర్కి ఫోన్ చేసి రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్కి బయలుదేరుతున్నామని చెప్పింది. 15 గంటలో వచ్చేస్తున్నా అన్నాడు సుధీర్. రోడ్డు మీద నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ 5 అమ్మాయిలు సీతాకొక చిలుకల్లాగా రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్కి చేరుకున్నారు. సుధీర్ కోసం అటు ఇటు చూస్తూ వాచ్ వంక చూసింది పూజిత. అన్నయ్య వచ్చేస్తా అన్నాడే, అరగంటైనా ఇంకా రాలేదేంటి అనుకుంటూ పార్లర్లో లోపలికి నడిచిందామా. మెయిన్ రోడ్ కనిపించేలాగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటూ బయటకు చూసింది. సరిగ్గా అప్పుడే సుధీర్ రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్ ఎంట్రన్స్లోంచి లోపలికి వస్తూ కనిపించాడు. అతని వెనుక పెళ్లికొడుకు అలంకరణలో ఉన్న మనోజ్ పార్లర్ వైపు రావటం కోసం మెయిన్ రోడ్ని క్రాస్ చేయబోతూ కనిపించాడు. విస్తుపోయి కళ్ళు పెద్దవి చేసి వీడొస్తున్నాడేంటి అనుకుంటూ అతని వంక ఆశ్చర్యంగా చూసింది పూజిత. మనోజ్ని ఐస్ క్రీమ్ పార్లర్కి సుధీరే తీసుకొస్తున్నాడని గ్రహించి అప్పుడే తన దగ్గరికి వచ్చిన సుధీర్ని నిలదీస్తున్నట్లుగా చూసింది పూజిత. ఆమె చూపుల్ని పట్టించుకోకుండా పూజిత పక్కన కూర్చున్న అమ్మాయిల్ని, హాయ్ ఫ్రెండ్స్, నేను పూజిత వాళ్ళ బ్రదర్ని అంటూ పలకరించాడు సుధీర్. వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకొని పరిచయం చేసుకున్నాడు. తర్వాత పూజిత వైపు తిరిగి ఫ్యామిలీ రూమ్లో కూర్చుందాం అన్నాడు. పార్లర్ లోపలికి వస్తున్న మనోజ్ని చూసి తన ఫ్రెండ్స్ ముందు సుధీర్ ఏమీ అనలేక అతన్ని చూస్తూనే తల ఊపింది పూజిత. సుధీర్ వెనక్కి తిరిగి అక్కడికి చేరుకున్న మనోజ్ని చూసి, రా మనోజ్ అని మనోజ్ చేయి పట్టుకుని, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్ అని అందరికీ పరిచయం చేశాడు సుధీర్. హాయ్ ఫ్రెండ్స్ అని అందరినీ విష్ చేసి పూజిత వంక చూశాడు మనోజ్. ఆమెను చూడంగానే అతని కళ్ళు తేజాన్ని నింపుకున్నాయి. ఏ పూజిత, ఎలా ఉన్నావు అంటూ హుషారుగా పలకరించాడు అతను. వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకున్న ఆ కొద్ది సెకండ్లలోనే మనోజ్ చూపుల్లోని ఆరాటాన్ని, పూజిత చూపుల్లోని ఆగ్రహాన్ని గ్రహించాడు సుధీర్. వెంటనే లోపలికి వెళ్దాం రారా అంటూ మనోజ్ చేయి పట్టుకుని గబగబా ఏసీ రూమ్ వైపుకు నడిచాడు. పెళ్లికొడుకు అవతారంలో ఉన్న మనోజ్ని విచిత్రంగా చూస్తూనే ఆడపిల్లలందరూ సుధీర్ని అనుసరించి ఐస్ క్రీమ్ పార్లర్లోని ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. మెరుపు లాంటి తెల్లటి బట్టలతో, పసుపు రాసి పారాణి పెట్టిన కాళ్లతో, చేతికి గోరింటాకు, బుగ్గన చొక్క, నుదుట కళ్యాణ తిలకాలతో పొడుగ్గా చూపు తుప్పుకోలేనట్లుగా ఉన్న మనోజ్ని అందరూ వింతగా చూస్తుంటే మనోజ్ ఏమో పూజిత అని ఆత్రంగా చూస్తున్నాడు. అతని చూపులకి జవాబుగా పూజిత సుధీర్ వంక బెదిరిస్తున్నట్లుగా చూసింది. పూజిత చూపులు తత్తరపాటుతో వెంటనే మనోజ్ కాలుని ఒక్క తన్ను తన్నాడు సుధీర్. ఉలిక్కి పడ్డ మనోజ్ వెంటనే ఈ లోకంలోకి వచ్చి, అమ్మాయిలు అనగానే కిలకిలలాడుతూ ఉంటారు అనుకున్నాను, అంతా భయపడిపోతున్నారేంటి? నేను పెళ్ళికొడుకునండి, ఆత్రం పెళ్ళికొడుకుని కాదు అని చమత్కారంగా నవ్వుతూ అన్నాడు మనోజ్. మనోజ్ మాటలోని గూఢార్థం అర్థమవుతూనే అమ్మాయిలందరూ చిరునవ్వు నవ్వారు. పూజిత మాత్రం వెంటనే, మీరు ఆత్రం పెళ్ళికొడుకై ఎవరినైనా ఎత్తుకెళ్లొచ్చేమో, బట్ మేము మాత్రం ఆత్మవిశ్వాసం గల ఆడపిల్లలం, మీ ఉచ్చులో పడం అని స్థిరంగా అంది. అమ్మాయిలంతా మళ్ళీ నవ్వారు. పూజిత మాటల్ని అస్సలు పట్టించుకోకుండా, నా గురించి ఎందుకులే గాని మీకేమిష్టం పూజిత గారు అని నవ్వుతూ అడిగాడు మనోజ్. మనోజ్ అడిగిన దానికి బదులివ్వకుండా నిర్లక్ష్యంగా తల పక్కకు తిప్పుకొని కూర్చుంది పూజిత. వెంటనే సుధీర్ కలగ చేసుకుంటూ, పూజితకి బటర్ స్కాచ్, నాకు చాకో కస్టర్డ్, ఇంకా మీకు అని మిగిలిన అమ్మాయిల వంక చూశాడు. మిగిలిన 4 అమ్మాయిలు మెనూ చూసి వాళ్ళకి నచ్చినవి చెప్పారు. నోట్ ప్యాడ్ పట్టుకుని వచ్చిన బాయ్కి ఆర్డర్ చెప్పాడు సుధీర్. ఈ పార్టీ పూర్తయి ఎటువాళ్ళు అటు వెళ్ళంగానే పూజిత చేతిలో తనకి పడబోయే ఫుల్ కోటింగ్కి కరిగిపోయిన బటర్ స్కాచ్ బౌల్లో కనిపిస్తుంది సుధీర్కి. దాని మీద నుంచి చూపు తిప్పి, పూజిత, అందరం తృప్తిగా తిన్నాం, నువ్వే ఏం తీసుకోలేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని అసంతృప్తిగా అన్నాడు సుధీర్.
అతనిని గుచ్చి గుచ్చి చూస్తూ ఇంటికి వెళ్ళాక తింటానుగా అని పళ్ళు బిగబట్టి అక్షరాల్ని ఒత్తి ఒత్తి పలికింది పూజిత. ఓ అలాగే, నన్ను మాత్రం తినకే అంటూ బాయ్ వంక చూసి బిల్ తెచ్చాయి అని చెప్పాడు సుధీర్. బాయ్ బిల్ తేగానే ఆ డబ్బుని మనోజ్ చెల్లిస్తూ ఉండటం చూసి పూజితలో అప్పటి వరకు ఉన్న కోపం పోయి అయోమయం నిండిపోయింది. పార్టీ ఇస్తా అంది సుధీర్. డబ్బులు మనోజ్ ఎందుకు ఇచ్చాడు అన్నట్లు ప్రశ్నార్థకంగా వెంటనే సుధీర్ వంక చూసిందామా. సుధీర్ కుర్చీలోంచి లేస్తూ ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ మెమరబుల్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చిరునవ్వుతో అన్నాడు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి సుధీర్, మా అందరికీ మంచి పార్టీ ఇచ్చావు అంది క్రాంతి. థ్యాంక్స్ నాకు కాదు, మా ఫ్రెండ్కి చెప్పండి, ఇది మా మనోజ్ గాడి వెడ్డింగ్ పార్టీ అంటూ మనోజ్ భుజం మీద చరిచాడు సుధీర్. సరిగ్గా అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు మనోజ్. వెడ్డింగ్ పార్టీ అనగానే అతనికి తాను పెళ్లి కొడుకుని అని, పెళ్లి కూతురు ఆత్రిజ అని 7 గంటలకి కలవమందని అప్పుడు గుర్తొచ్చింది. ఆ వెంటనే వాచ్ వంక చూసుకున్నాడు. సమయం 7:30 అయిపోయింది. వెంటనే కంగారుగా జేబులు తడుముకున్నాడు మనోజ్. అతని చేతికి సెల్ ఫోన్ తగలలేదు. తన టేబుల్ మీద, తన పక్కనే ఉన్న టేబుల్ మీద చూశాడు. ఎక్కడా అతను ఫోన్ కనిపించలేదు. ఎక్కడైనా ఫోన్ మర్చిపోయానా అని ఒక్క క్షణం ఆలోచించాక అప్పుడు గుర్తొచ్చింది అతనికి. కార్ పార్కింగ్ కోసం చూస్తున్నప్పుడు ఫోన్ని డాష్ బోర్డ్ మీద పెట్టేశాడు. పార్కింగ్ ప్లేస్ దొరకగానే పూజితాని చూడబోతున్నాను అన్న హుషారులో కారుని లాక్ చేసి వచ్చేశాడు. వాచ్ వంక చూసుకుంటూ ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు మనోజ్. టైం 7:30. ఆత్రిజ 7 గంటలకే ఇంటి దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటానంది. ఇప్పుడు 7కి అరగంట దాటిపోయింది. ఆమె ఇంతసేపు ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుందా? వచ్చి చూసి చూసి వెళ్ళిపోయి ఉంటుందా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కరెన్సీ నగర్కి వెళ్ళాలి అంటే ఈజీగా అరగంట పైనే పడుతుంది. అంటే ఖచ్చితంగా 8 దాటిపోతుంది. అప్పటి వరకు ఆత్రిజ అక్కడ ఉండే ఛాన్సే లేదు. సో ఒక్కసారి ఆత్రిజకి ఫోన్ చేసి నేను రాలేకపోతున్నాను అని చెప్పడం బెటర్ అనుకుంటూ ఓ స్థిర నిశ్చయానికి వచ్చాడు మనోజ్. అలా అనుకున్నాక ఇక ఆత్రిజ విషయాన్ని ఆలోచనలోంచి పూర్తిగా పక్కకు తోసేశాడు అతను. అందరి వంక చూసి నవ్వుతూ మీలో ఎవరినైనా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా అని హుషారుగా అడిగాడు. వాళ్ళు మొహమాటంగా వద్దు అంటుంటే దించాలా అని అడుగుతారేంటి? ఆడపిల్లల్ని ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తావా ఏంటి అని కారు వైపుకి నడిచాడు సుధీర్. పూజిత మాత్రం సుధీర్ ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తుంది. మనోజ్ హుషారుగా పూజిత వంక చూస్తూ వెల్కమ్ పూజిత గారు అన్నాడు. 5 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నవాడు తనపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటే పూజితకి పిచ్చెక్కుతుంది. పక్కన ఆమె ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ ఇలా చూస్తూ వదిలేది కాదని ఆమె చూపులే చెప్తున్నాయి. కారు ఫ్రంట్ డోర్ తీయగానే తన సెల్ ఫోన్ చూశాడు మనోజ్. అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఓ ఛార్జింగ్ అయిపోయిందా, ఇప్పుడు ఎలా అనుకుంటూ అరే సుధీర్, నీ దగ్గర ఆత్రిజ మొబైల్ నెంబర్ ఉందా అని అడిగాడు. 7 గంటలకి మనోజ్ ఆత్రిజని కలవాలి అన్న ప్లాన్ సుధీర్ మట్టి బుర్రకి అప్పుడు తట్టింది. నాలుగు ఖర్చుకుంటూ లేదురా నీ దగ్గర ఉంటుందిగా అన్నాడు. ఉందిరా, కానీ సెల్ ఛార్జింగ్ అయిపోయింది అని ఇంకా ఏదో అనుభవిన వాడల్లా కారు బయట నుంచొని తన మాటలు వింటున్న పూజిత అని చూడగానే మాట ఆపేశాడు. అప్పటికే అమ్మాయిలందరూ వెనక సీటు సర్దుకొని కూర్చుంటున్నారు. పూజిత అని చూసి ఎక్కండి పూజిత గారు. ఓ వెనక సీట్ ఖాళీగా లేదా? ఓకే మీరు ముందుకు రండి, మనం అడ్జస్ట్ అవ్వచ్చు అన్నాడు మనోజ్. ఇబ్బందిగా చూసింది పూజిత. చివరికి మనోజ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతని పక్కన సుధీర్ కూర్చుంటే ఆ పక్కన డోర్కి ఆనుకొని ఒదిగి ఒదిగి కూర్చుంది పూజిత. డ్రైవ్ చేస్తున్న మనోజ్ ఒక్కొక్కరివి అడ్రస్లు అడిగి వీలుని బట్టి దగ్గర దారిలో వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాడు. వెనక సీటు ఖాళీ అవటంతో వెనక్కి వెళ్ళి కూర్చుంది పూజిత. ఆ వెంటనే కారు కరెన్సీ నగర్ వైపు తిరిగింది. ఆ దారిని చూడంగానే ఇటెక్కడికి? గాంధీనగర్ అటు కదా అంటూ సుధీర్ని చూసింది పూజిత. వెంటనే సుధీర్ వెనక్కి తిరిగి చూసి అదేంటి పూజిత, డాడీ నీకు ఫోన్ చేయలేదా అని అడిగాడు. కనుబొమ్మలు ముడేసి ప్రశ్నార్థకంగా చూస్తూ దేనికి అందామా. చెప్తానని చెప్పారే అని చెప్పి ఊరుకున్నాడు సుధీర్. కారు ముందుకు వెళ్తూనే ఉండటం చూసి ఇక లాభం లేదని తన ఫోన్ తీసి పెదనాన్న భాస్కర్ రావుకి ఫోన్ చేసింది పూజిత. ఆయన హలో అనగానే పెదనాన్న అంటూ ఏదో చెప్పబోయే లోపల నేనే ఫోన్ చేద్దామనుకున్నానురా, మీ నాన్న టిఫిన్ అయ్యాక చేద్దాంలే అన్నాడు అని వెంటనే ఎక్కడున్నావురా? మనోజ్ వాళ్ళ ఇంట్లోనేనా? భోజనం అయిందా? ఆ గాడిదేం చేస్తున్నాడు
అని ఆపకుండా గడగడ అడిగాడు భాస్కర్రావు. నేను మనోజ్ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటాను పెదనాన్న, మీ ఇంట్లోనే, మా ఇంట్లోనే అని ఆమె ఇంకా ఏదో చెప్పబోయింది. నీకు వంట రాదంట కదరా, మీ నాన్న చెప్పాడు. ఓ పక్క పరీక్షలకు ప్రిపేర్ అవుతూ రాని వంటతో ఏం ఇబ్బందులు పడతావులే. 4 రోజుల్లో మనోజ్కి పెళ్ళి కదా, నాకు తెలిసి సుధీర్ గాడు ఎలాగూ అక్కడే ఉంటాడు, ఇంకెందుకు నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళమని నేనే చెప్పాను అన్నాడు ఆయన. అది వింటూనే ముందు సీట్లో కూర్చున్న సుధీర్ వంక మనోజ్ వంక చూస్తూ, నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు పెదనాన్న, నేను అంటూ ఇంకా ఏదో చెప్పబోయి మనోజ్ని చూసి ఆగిపోయింది. మనోజ్ కారు వేగాన్ని తగ్గించి నింపాదిగా డ్రైవ్ చేయటం గమనించంగానే అతను తన మాటల్ని వింటున్నాడు అని అర్థమైంది ఆమెకి. నువ్వు సుధీర్తో ఉంటే వాడు కోతి వేషాలు ఏమేసినా వెంటనే నువ్వు నాకు చెప్పేస్తావు అన్న భయం ఉంటుంది వాడికి. ఇంకా నువ్వేం మాట్లాడకమ్మా, జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇదిగో ఫోన్ మీ నాన్నకిస్తున్నా అంటూ భాస్కర్రావు సెల్ ఫోన్ పూజిత తండ్రి రాఘవకిచ్చాడు. తాను చెప్పబోయేదాన్ని పెదనాన్న అయినా వింటాడేమో కానీ పెదనాన్నగారి మాటని కాదంటే మాత్రం తండ్రి అస్సలు ఒప్పుకోడు అని ఆమెకు తెలుసు. ఆయన ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటే, అమ్మా పూజిత, ఒక్కదానివి చేతులు కాల్చుకుంటావేమో అని భయపడ్డాను. పోన్లే, ఈ 4 రోజులు హాయిగా పెళ్లి భోజనం తిను అని నవ్వుతూ అంటున్న తండ్రి మాటలు వినగానే చిరాకొచ్చేసింది పూజితకి. తండ్రి మాటలకి నిరాసక్తంగా కొట్టింది. ఆమె మాటల మీద ఓ చెవిని పడేసి వింటున్న మనోజ్ ఆమె మాటల్లోని భావం అర్థం కాగానే ఉత్సాహంతో కారుని జెట్ వేగంతో ముందుకు దూకించాడు. కానీ ఇంట్లో అతని కోసం ఓ పెద్ద ఉత్పాతం ఎదురు చూస్తోందని అతను ఊహించి ఉంటే కారుని రోడ్ రోలర్ లాగా పోనిచ్చేవాడేమో. అక్కడ మనోజ్ కోసం 7 గంటలకి వాళ్ళ ఇంటికి దగ్గరలో చక్కర్లు కొడుతున్న ఆత్రిజ మనోజ్ అన్నయ్య శంకర్ కళ్ళల్లో పడింది. ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, ఇక్కడున్నావేంటి ఆత్రిజ అని పలకరించాడు శంకర్. ఆత్రిజ తడబాటుగా సమాధానం చెప్పడం చూసి ఆమె మనోజ్ కోసం వచ్చిందని అర్థమై వెంటనే మనోజ్కి ఫోన్ చేశాడు శంకర్. మనోజ్ ఫోన్ని కారులో మర్చిపోయి ఐస్ క్రీమ్ పార్లర్లో ఉండటంతో ఆ ఫోన్ కాల్కి బదులు ఇవ్వలేకపోయాడు. మనోజ్ తన ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వలేదని చెప్పింది ఆత్రిజ. నీ ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదా అంటుంటే అప్పుడు గుర్తొచ్చింది మనోజ్ తలనొప్పిగా ఉంది, మందు కొట్టి పడుకుంటాను అని అతనితో చెప్పిన విషయం. అవును, వీడు మందేసి పడుకున్నాడు కదా, మర్చిపోయాను. ఆత్రిజకి ఏదో ఒకటి చెప్పి పంపిద్దాంలే అని మనసులో అనుకుంటూ, వాడు ఏదో పనిలో ఉండుంటాడు, నేను వెళ్ళి నీకు ఫోన్ చేయమని చెప్తాలే అంటూ ఈసారి శంకర్ తడబడ్డాడు. కానీ మనోజ్ కోసం హాఫ్ అన్ అవర్ నుంచి ఎదురు చూస్తున్న ఆత్రిజకి అక్కడి నుంచి వెళ్ళిపోయే ఉద్దేశం అస్సలు లేదు. అందుకే ఫోన్ ఎక్కడో పడేసి ఏం చేస్తున్నాడు, అసలు ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నాడు, పదండి బావగారు చూద్దాం అంటూ గడుసుగా ఇంటివైపు నడిచింది. మనోజ్ బయటికి వెళ్ళినట్లుగా తెలియని శంకర్ ఇక తప్పదు అన్నట్లుగా ఆమెను అనుసరించాడు. ఎంత తలుపు కుట్టినా మనోజ్ తలుపు తీయకపోవడంతో అతని గదిలోంచి లోపలికి చూశారు. అప్పుడు తెలిసింది వాళ్ళకి ఆ గదిలో అతను లేడని. వాళ్ళిద్దరూ కలిసి మనోజ్ కోసం ఇల్లంతా వెతికారు. తీరా అప్పుడు తెలిసింది అందరికీ మనోజ్ అసలు ఇంట్లోనే లేడని. అంతే, ఆ క్షణం నుంచి అందరూ మనోజ్ కోసం హాల్లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. హ్యాండ్ స్టిక్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది మనోజ్ వాళ్ళ బామ్మగారు కర్పూర కళాదేవి. మీ మనవడు ఇంకా రాలేదేంటి బామ్మ, ఎక్కడికి పోయాడు? ఆయన పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంట్లోంచి బయటకు ఎలా పంపించావు నువ్వు అని విసుగ్గా అడిగింది ఆత్రిజ. ఆవిడ తలని మెల్లగా ఊపుతూ, నువ్వుండవే మనవరాల, నీ సంగతి తర్వాత చెప్తాను, ముందు వాణ్ణి రాని అంటూ చేతికర్రని టక్కు టక్కుమని శబ్దం చేస్తూ 2 అడుగులు వేసి గుమ్మం వైపు చూసింది. ఎన్నో ఏళ్ల అనుభవ పెద్దరికంతో ఆవిడ ఆ ఇంటిని ఇప్పటికీ ఆధిపత్యంతో నడిపిస్తుంది. ఓ యాక్సిడెంట్లో కొడుకు కోడలు ఇద్దరూ ఒకేసారి పోతే 15 ఏళ్ల వయసు మనవళ్ళు శంకర్ మనోజ్లని ఆవిడే పెంచి పెద్ద చేసింది. కొడుకు వ్యాపారాన్ని తాను వృద్ధి చేయలేను అని అర్థమై దాన్ని మొత్తాన్ని అమ్మి ఆ డబ్బుతో పొలాలు కొని రకరకాల పంటలు వేయించింది. పంట మీద ఆదాయం తక్కువే వస్తున్నా భూమి విలువ ఏటికాయేడు పెరుగుతూ ఉండటంతో ఇప్పుడు వాటి విలువ కోట్లు పలుకుతుంది. సమయం రాత్రి 9 గంటలవుతుంటే సరిగ్గా అప్పుడు మనోజ్ కారు ఆ ఇంటి గేటు ముందు ఆగింది. కారు హారన్ శబ్దానికి అందరూ టెన్షన్గా గుమ్మం వైపు చూశారు. అది మనోజ్ కారు శబ్దమే, కానీ వాళ్ళందరికీ తెలిసి ఆ కారును తీసుకెళ్ళింది మాత్రం సుధీర్. కారు శబ్దం విన్న వెంటనే హాల్లోంచి బయటకు పరిగెత్తాడు శంకర్. డ్రైవింగ్ సీట్లోంచి సుధీర్ బదులు కారు దిగిన మనోజ్ని, వెనక డోర్లోంచి దిగుతున్న అమ్మాయిని చూసి నిర్ఘాంతపోయాడు.
వీడు ఎవరికీ చెప్పకుండా బయటికెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అంటే కొంప తీసి తమ్ముడు ఈ అమ్మాయిని ప్రేమించాడా, గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చేశాడా అనుకుని షాక్ అయిపోయి ఆమె ఎవరు అన్నట్లుగా పరీక్షగా చూశాడు. అప్పుడే మనోజ్ ముందుకు రావడంతో అతని నీడపడి పూజిత ముఖం సరిగ్గా కనిపించలేదు. అంతే. శంకర్ ఆవేశంగా వెళ్ళి మనోజ్ గుండెల మీద లాల్చీని పట్టుకుని, ఎంత పనిచేసావురా మనోజ్, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఏంట్రా ఈ పని, నువ్వు ఇలా చేసావని తెలిస్తే బామ్మ తట్టుకుంటుందా, దాని గుండె ఆగిపోదు అని గట్టిగా అరవాలి అనుకుంటూ అరవలేక అర్థిస్తున్నట్లుగా అడిగాడు. సారీరా అన్నయ్య, నేను బయటకు వెళ్ళినట్లుగా బామ్మకు తెలిసిపోయిందా అని కంగారుగా అడుగుతూ శంకర్ని పట్టించుకోకుండా గుమ్మం వైపు నడిచాడు మనోజ్. బయటకెళ్ళాడా అంటే వీడు పెళ్లి చేసుకోలేదా అనుకొని, మరి ఈ అమ్మాయి ఎవరు అన్నట్లు అప్పుడే అక్కడికి వచ్చిన పూజిత ముఖంలోకి పరిశీలనగా చూశాడు. పూజిత ఆమె వెనకన్న సుధీర్ని చూసి నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి, సుధీర్ తన చెల్లిని తీసుకొస్తానని ఈ కారు అడిగి తీసుకెళ్లాడు అని. మరి మనోజ్ ఎప్పుడు బయటకెళ్ళాడు, సుధీర్ మనోజ్ కలిసి వచ్చారేంటి అని బుర్ర గోక్కుంటూ శంకర్ కూడా గుమ్మం వైపు నడిచాడు. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన మనోజ్ అక్కడ ఉన్న బామ్మని, ఆత్రిజాని, వదిన అశ్వినిని, తన స్నేహితుల్ని, ఇంకా మిగతా వాళ్ళందరినీ చూస్తూ నోట మాట రాక బొమ్మల అక్కడే ఆగిపోయాడు. అతన్ని చూడగానే ఉగ్రంగా ముందుకొస్తూ, ఏరా వచ్చావా, రా కాళ్ళు ఇరగ్గొడతాను, పెళ్లి కొడుకుని చేశాక ఇల్లు దాటకూడదురా అని చెప్తే ఆ పారాణి కాళ్లతో ఊరంతా తిరిగొస్తావా, అరే శంకర్ ముందా తలిపేసి వీడి కాళ్ళు చేతులు కట్టేయరా అని గట్టిగా కేకలేసింది బామ్మ కర్పూర కళాదేవి. ఆ వెంటనే మనోజ్ లోపలికి వస్తున్న పూజితని చూసి ఠప్పును కేకలాపేసింది. పూజితని పైనుంచి కింద వరకు చూస్తూ, ఇదేవత్తిరా దీన్ని వెంటేసుకొని వచ్చావు అని ఇంకా ఏదో అనబోయింది ఆవిడ. ఈలోపు సుధీర్ గబగబా ఆవిడ ముందుకొచ్చి, బామ్మగారు తను పూజిత మా పిన్ని కూతురండి అని చెప్పి గుటకలు మింగాడు. కర్పూర కళాదేవి అరుపులకు భయంతో బిక్క చచ్చిపోయి కళ్ళు పెద్దవ చేసి బేలగా చూస్తూ నుంచుంది పూజిత. ఆమెను అలా చూడగానే బామ్మ మీద ఎక్కడలేని కోపం వచ్చేసింది మనోజ్కి. ఎప్పుడు బామ్మకి ఎదురు మాట్లాడిన మనోజ్ ఇప్పుడు ఆవేశంతో ఊగిపోతూ బామ్మ దగ్గరికి వెళ్ళి, బామ్మ ఆపు నీ తిట్లు, ఈ అమ్మాయి సుధీర్ వాళ్ళ చెల్లి, నా పెళ్లి చూడటానికి వచ్చింది, పెళ్లి మొత్తం అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది, ఇంటికి వచ్చిన గెస్ట్ని తిట్టి అట్నుంచి అటే పంపిస్తావా ఏంటి, మాటకు ముందు మంచి మర్యాద పెద్ద చిన్న అంటావు కదా, నీ మర్యాద ఏంటో ఇప్పుడు చూస్తున్నాను అని గట్టిగా అరిచేసి విసవిస తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఊహించని ఆ అరుపులకి ఉలిక్కిపడి మనోజ్ వెళ్లేంత వరకు అతన్నే చూస్తూ నించుని గదిలోకి వెళ్ళంగానే పూజిత వైపు తిరిగింది కర్పూర కళాదేవి. బేలతనం నింపుకున్న కళ్ళతో లేడి పిల్లలాగా అమాయకంగా కనిపిస్తున్న పూజితను చూసి ఆవిడలోని కోపం వెన్నెలా కరిగిపోయింది. కర్రపోటు వేసుకుంటూ నిదానంగా పూజిత దగ్గరకొచ్చి, నీ పేరేంటి అని అడిగింది. హాల్ అంతా దద్దరెళ్ళిపోయిన కేకలకి, కర్పూర కళాదేవి ఆహార్యానికి ఇంకా బెదురుతూనే పూజిత అని తత్తరపడుతూ చెప్పింది పూజిత. ఈ కాలపు ఆడపిల్లలకి భిన్నంగా ఆమెలో కనిపించిన బెదురు బేలతనం చూసి ముచ్చటేసింది కర్పూర కళాదేవికి. ఆవిడ పూజితని ఇంకేదో అడగబోతుంటే, బామ్మా మీ మనవడినేదో అడుగుతా అన్నావు కదా, చూడు లోపలికెళ్ళి తలపేసుకున్నాడు, ఇదేనా కడగటం అంటే అంటూ సోఫాలోంచి తలెత్తి రోషంగా అడిగింది ఆత్రిజ. తాను బయటకు వెళ్దామన్నప్పుడు సరే అని చెప్పిన మనోజ్ తనతో చెప్పకుండా, తనతో రాకుండా, ఇప్పుడు తనని పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోవటం ఆమెను ఉడికిస్తుంది. అదే నేను అడగబోతున్నానే మనవరాల, వాడి సంగతి పక్కన పెట్టు, అసలు పెళ్లి కూతురువేనా నువ్వు, గడప దాటి బయటికి ఎందుకు వచ్చావు, అందులోనూ పెళ్లి కొడుకు ఇంటికి ఎందుకు వచ్చావు, నాకు అర్థమైందే మీ ప్లాను, మీ ఇద్దరు పిట్టల్లా ఎటో వెళ్దామనుకున్నారు, వాడు ఎక్కడో దారి తప్పాడు, నువ్వు వాడి కోసం ఇక్కడ కాపలా కాసావు అంతేనా అని ఆత్రిజని గుచ్చి చూస్తూ సూటిగా అడిగింది బామ్మ కర్పూర కళాదేవి. బామ్మ అడుగుతున్న ప్రశ్నలు విని ఆశ్చర్యంతో ఆత్రిజ వంక చూశారు అక్కడున్న అందరూ. అందరి చూపులు ఆత్రిజని అనుమానంగా గుచ్చుతూ ఉంటే సిగ్గుతో తడబడుతూ, పో బామ్మ నీకన్నీ అనుమానాలే, అయినా నీ మనవడు నీ ఇష్టం, కడుగుతావో రుద్దుతావో మధ్యలో నాకెందుకు, ఇప్పుడు కాబట్టి ఓకే, రేపు మళ్ళీ ముహూర్తానికి నీ మనవడు ఇలాగే చేస్తే మామూలుగా ఉండదు, జాగ్రత్తగా చూసుకో అంది ఆత్రిజ. హ్యాండ్ స్టిక్ తిరిగేసి, హారి బుత్తక్కు పిల్లలారా ఎలా మాట్లాడుతున్నారా అంటూ ఆత్రిజ మీదకి వెళ్ళింది కర్పూర కళాదేవి.
ఆ మాటలకి అక్కడున్న అందరూ ముసిముసిగా నవ్వారు. బామ్మ నుంచి తప్పించుకోవటానికి గుమ్మం వైపుకు వెళుతూ పూజితాన్ని చూసి ఒక్క క్షణం ఆగిపోయింది ఆత్రిజ. పెళ్ళికొచ్చారా అని సీరియస్గా అడిగి పూజితాని ఆ పాదమస్తకం చూస్తూ ఇంట్లోంచి బయటకు వెళ్ళింది ఆత్రిజ. మనోజ్ ఇంట్లో ఏం జరిగిందో పూర్తిగా తెలియని పూజితాకి ఆ వాతావరణమంతా గజిబిజిగా అనిపించింది. ఆ ఇంట్లో ఉండేందుకు ఆమె మనస్సు ఏమాత్రం అంగీకరించడం లేదు. తండ్రి పెద్దనాన్నలేమో ఇక్కడే ఉండమన్నారు. ఏం చేయాలో అర్థం కానట్లుగా సుధీర్ వంక చూసిందామా. అందరూ ఇంకా అక్కడే నిలబడ్డారేంటి? పదండి పదండి, మీరెళ్ళి పెళ్ళికొడుకుని తీసుకునండి. వాడు ఖాళీ కడుపుతో అస్సలు పడుకోకూడదు. అమ్మా అశ్విని, ఈ అమ్మాయికి పైన పెట్టుడు బట్టలుంచిన గది నువ్వు. ఏం కావాలో కూడా చూడు, లేకపోతే మళ్ళీ వాడితో మర్యాదల గొడవ అంటూ శంకర్ భార్య అశ్వినికి మనోజ్ ఫ్రెండ్స్కి పనులన్నీ అప్పగించింది కర్పూర కళాదేవి. పూజితాని వెంట పెట్టుకొని పైన గదికి తీసుకెళ్ళింది అశ్విని. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను భోజనాన్ని ఇక్కడికి పంపిస్తాను అని కిందకి వెళ్ళిపోయిందామా. అనాసక్తిగా ఉన్న పూజితాకి మెదడు పనిచేయనట్లుగా ఉండిపోయింది. దానికి ఇక్కడ విషయాలు కొంత కారణమైతే మరికొంత రేపు ఉదయమే మొదటి పరీక్ష అవటం. స్నానం చేసొచ్చి అశ్వని తెచ్చిన భోజనాన్ని 4 ముద్దలు తిని తనతో తీసుకొచ్చుకున్న మోడల్ పేపర్ని పుస్తకాన్ని తీసి మంచం మీద కూర్చుంది పూజిత. తెల్లటి బట్టలేసుకొని పెళ్లికొడుకు అలంకరణతో ఐస్ క్రీమ్ పార్లర్లో తననే రెప్పలార్పకుండా చూసిన మనోజ్ రూపం పదే పదే ఆమె కళ్ళ ముందుకొచ్చి ఆమె ఏకాగ్రతని భంగపరుస్తుంది. ఆ అస్తవ్యస్త ఆలోచనలతో చదవలేక నడుం వాల్చింది పూజిత. కానీ ఎంతకీ ఆమె మనసు కుదుటపడక నిద్ర రాలేదు. పదే పదే తిట్టుకుంటున్న మనోజ్ రూపమే తలుపుల్లోకి వస్తుంటే అసహనంగా లేచి కూర్చుంది. అంతే, ఇక ఆమె ఆలోచనల నిండా మనోజ్ నిండిపోయాడు. సరిగ్గా అదే సమయానికి మనోజ్ గదిలో పక్కపక్కనే కూర్చున్నారు మనోజ్, సుధీర్లు. బ్లాక్ డాగ్ స్కాచ్ బాటిల్ని ఓపెన్ చేసి టీపాయ్ మీదున్న గాజు గ్లాసుల్లోకి నిదానంగా వంపుతున్నాడు సుధీర్. శంకర్కి అబద్ధం చెప్పి తెచ్చిన స్కాచ్ విస్కీ ఇది. అప్పటికే సుధీర్ మీద కోపంతో అనీజీగా కూర్చున్న మనోజ్కి అతని నిదానం చూడగానే అసహనం పెరిగిపోయింది. అంతే ఆవేశంగా ముందు కొంగి సుధీర్ చేతిలోంచి బాటిల్ని గబుక్కను లాక్కొని గడగడా తాగుతున్నాడు. ఓర్ నాయనా, ఏంట్రా ఈ ఆవేశం? పోసే వరకు కూడా ఆగలేవా అంటూ మనోజ్ ఆవేశంగా తాకటాన్ని చూస్తూ అన్నాడు సుధీర్. రా తాగేస్తున్నాను అన్న జంకు మనస్సులో ఏ మూలనో పీకుతుంటే కొంచెం తాగంగానే ఆపి సుధీర్ వంక చూశాడు మనోజ్. రెప్ప వాల్చకుండా నోరు తెరుచుకొని అతన్నే చూస్తున్న సుధీర్ని చూడంగానే మనోజ్లోని కోపం షాంపెయిన్లా బుస్సును పైకి పొంగిపోయింది. చేతిలోని బాటిల్ టంగున టీపాయ్ మీద పెట్టి, ఏంట్రా గుడ్లప్పగించి గుడ్ల గుబులా అలా చూస్తున్నావు? నీ ఫ్రెండు, నీ బెస్ట్ ఫ్రెండు రావిస్కి తాగేస్తుంటే అలా తాగకూడదురా, పేగులు మాడిపోతాయి అని చెప్పాల్సింది పోయి ఆ చూపేంట్రా నక్క మొహమోడ అంటూ సుధీర్ ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి అడిగాడు మనోజ్. నుదురెత్తి చిత్రంగా చూశాడు సుధీర్. స్కాచ్ బాటిల్ మూతతో ఒక్క మూతడు నీళ్ళను బాటిల్లోకి పోసి, ఇప్పుడు తాగరా అంటూ మనోజ్కి ఇచ్చాడతను. అది చూడంగానే మరింత కోపం వచ్చేసింది మనోజ్కి. అప్పటికే అతని కడుపులోకి వెళ్ళిన బ్లాక్ డాగ్ పనిచేయటం మొదలుపెట్టింది. అంతే, ఆవేశంగా కుర్చీలోంచి లేచి సుధీర్ కాలర్ పట్టుకొని, నీకు నవ్వులాటగా ఉందిరా? నేను రా తాగుతున్నాను అంటే స్పూను నీళ్లు పోసి నన్ను ఎగతాళి చేస్తావా అంటూ కయ్యమన్నాడు. మనోజ్ చేతుల్లోంచి చొక్కాని గుంజుకుంటూ, ఆగరా నీ అయ్యా, వదలమన్నానా? నీతో ఏదొచ్చినా పడలేం. ఇది మామూలు విస్కీ కాదురా, బ్లాక్ డాగ్. ఇది ఇలాగే తాగాలి. మామూలు విస్కీలాగా నీళ్లు, ఐసు, సోడాలు కలుపుకోకూడదు. నీకు తెలీదు సావదు అని నెత్తి నోరు కొట్టుకున్నాడు సుధీర్. ఆ మాటలు వినంగానే గతుకుమంటూ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్. సుధీర్ని ఏదో ఒక వంక పెట్టి తిట్టాలి అన్నది అతని ధ్యేయం. ఇప్పుడు అది కుదరకపోవడంతో బ్లాక్ డాగ్ ఇచ్చిన ధైర్యంతో డైరెక్ట్గా అసలు విషయాన్ని అడిగేద్దాము అనుకున్నాడు. అంతే, వెంటనే, అరే సుధీ, పూజిత నీకు చెల్లాయే కదరా, మరి నాకు ఇన్నాళ్ళు చెప్పలేదేంట్రా అని అడిగాడు మనోజ్. చెప్పలేదా? 2 నెలల క్రితమే చెప్పాను కదరా, మా బాబాయి వాళ్ళ ఫ్యామిలీ కలిసింది అని అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు సుధీర్. ఏం చెప్పావురా, ఏం చెప్పావు? మీ బాబాయి మీ పిన్నిని చంపేశాడని క్రైమ్ స్టోరీ చెప్పావు, కానీ ఆ విలన్ బాబాయికి ఓ అందమైన హీరోయిన్ లాంటి కూతురుందని చెప్పావురా అసలు అంటూ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచాడు మనోజ్. వీడు తాగితే ఇలాగే రంకలేస్తాళ్లే అన్నట్లుగా ఏం పట్టించుకోకుండా మందుని ఆస్వాదిస్తూ తాగుతున్నాడు సుధీర్.
తనింత వాగుతున్నా తాపీగా తాగుతున్న సుధీర్ని చూడంగానే మనోజ్కి కోపం నషాళంకెక్కింది. అంతే, అసలు తప్పంతా నీదిరా. నా గురించి మొత్తం నీకు తెలుసు. నాకు నచ్చిన అమ్మాయి కోసమే కదా 25 సంబంధాలు కాదన్నాను. కానీ ఇప్పుడు ఈ అప్రతిజ్ఞని చేసుకుంటా అన్నాక అని ఆవేశంతో ఊగిపోతూ తడబాటుగా మాట్లాడుతున్నాడు మనోజ్. తాపీగా చిప్స్ని నోట్లో వేసుకుంటూ, రే అప్రతిజ్ఞ కాదురా, ఆత్రిజ అన్నాడు సుధీర్. నా తప్పుల్ని కాదురా, నా జీవితాన్ని సరిచేయి. ఇప్పుడు చేయగలవా? పెద్ద చెప్తున్నావు. 2 నెలల్లో ఎన్ని సంబంధాలు చూశానురా. కొన్నింటికి నువ్వు వచ్చి సచ్చావు కదరా. నేనంటే నీకు ఇష్టం ఉంటే అరే మనోజు, ఎవరిని చూసినా చేసుకోనంటావు. ఓసారి పూజితాన్ని చూడరా అనేవాడివి. అంతా అయిపోయాక ఇప్పుడు పూజితాన్ని తీసుకొచ్చి చూపిస్తావరా అని ఆవేశంగా సుధీర్ని పీక పట్టుకున్నాడు మనోజ్. అతని చేతుల్ని బలవంతాన్ని తప్పించుకొని, వదలరా బాబు, నాకసలు ఆ ఆలోచనే లేదంటే నమ్మవేంట్రా. ముందు నువ్వు కుర్చీలో కూర్చో అంటూ మనోజ్ని కూర్చోబెట్టాడు సుధీర్. ఎలా నమ్ముతాను? 2 నెలలు పూజితాన్ని దాచేసి ఆ పత్రిజని చేసుకుంటాను అనగానే అంటున్న మనోజ్ మాటలు పూర్తి కాకుండానే సుధీర్ తల కొట్టుకుంటూ, ఒరే నాయనా, పత్రిజ కాదురా, ఆత్రిజరా అన్నాడు. ఏదో ఒకట్లేరా, ఆ ఆత్రిజని చేసుకుంటాను అన్న తెల్లారే పూజితాన్ని తెచ్చి పరిచయం చేస్తావా? నా లైఫ్ ఇలా కొలాప్స్ అయిపోవాలని పక్కా ప్లాన్ వేశావు కదూ అని కళ్ళు మిటకరిస్తూ సుధీర్ ముఖంలోకి చూశాడు మనోజ్. ఇందులో నా ప్లాన్ ఏముందరా నాయనా అంటూ తల కొట్టుకున్నాడు సుధీర్. ఏముందా? ప్లాన్ ఏముందా? అయితే నాకు సమాధానం చెప్పు. 2 నెలలు పూజితాన్ని నాకెందుకు చూపించలేదు అని గొంతు జీరపోతుంటే నీరసంగా కుర్చీలో వెనక్కి వాలాడు. మనోజ్తో ఈ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది సుధీర్కి. ఎప్పుడు చుక్కేయంగానే పెళ్ళెప్పుడవుతుందిరా బాబు అని గోలపెట్టే మనోజ్ ఇవాళ పెళ్లి కుదిరిన తర్వాత కూడా ఇలా ఫీల్ అవ్వటం చూసి జాలేసింది కూడా. ప్యాకెట్లోంచి చిప్స్ తీసి మనోజ్ నోట్లో పెడుతూ, అరే మనోజ్, నీకు పూజిత కంటే ఆత్రిజే సూట్ అవుతుందిరా అని సముదాయిస్తూ ఏదో చెప్తున్నాడు. అంతే, కోడెత్రాచులాగా చర్రును లేచి నుంచున్నాడు మనోజ్. నాకేది సూట్ అవుతుందో నువ్వు చెప్పకు, నా కాలుద్ది. అయినా నా బట్టలు నా ఇష్టం. డార్క్ వేసుకుంటాను, లైట్ వేసుకుంటాను. మధ్యలో వచ్చి నల్లగా కనిపిస్తానంటావా? నాకు బుర్ర లేదనుకున్నావా? లైట్ కలర్స్లోనే మరీ నల్లగా కనిపిస్తానే పిచ్చిముఖమా అంటూ పిచ్చి పట్టిన వాళ్లాగా మళ్ళీ రంకలేశాడు. సుధీర్కి బుర్ర గిర్రును తిరిగిపోతుంది. ఆత్రిజ మనోజ్లు షాపింగ్లో మాట్లాడుకున్న విషయాలు తెలియని సుధీర్కి మనోజ్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. అసలు పొంతనే లేకుండా ఉన్న మనోజ్ మాటలు విని చేతిలోని చిప్స్ ప్యాకెట్ని కోపంగా సోఫాలోకి విసిరేశాడు. పూజిత అని ఒకరోజు తిరిగేసరికి నీకు పిచ్చి పట్టేసిందిరా. పూజితాన్ని పెళ్లి చేసుకుంటే నీ పని ఇంకంతే. నేను చెప్తున్నాగా విను. నీకు పూజిత కంటే ఆత్రిజానే కరెక్ట్ అంటూ మనోజ్ని బలంగా కుర్చీలో కొట్టేశాడు సుధీర్ కోపానికి కొంచెం శాంతించాడు మనోజ్. తల తిప్పి సుధీర్ వంక చూస్తూ, నాకు పూజితే రైట్ చాయిస్ అనిపిస్తుందిరా అని గాఢంగా అన్నాడు. కాదురా, పూజిత పైకెలా మెత్తగా కనిపించిన గంప గయ్యాళిరా. ఆత్రిజ కంటే పూజితే గడుసుది. దానికి ఒక్క పార్టీ ఇస్తానంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలంది. సాయంత్రం చూసావుగా ఎంత ఖర్చయిందో అని అక్కసుగా అన్నాడు సుధీర్. సాయంత్రం పూజితాన్ని చూసినప్పటి క్షణాల్లోకి జారిపోతూ, అయినా పర్వాలేదురా నాకు అంటూ కళ్ళు మూసుకొని సంతృప్తిగా నవ్వాడు మనోజ్. ఆ నవ్వేంట్రా నాయనా? ఇప్పుడు నువ్వు కావాలి అనుకోగానే నీ పెళ్ళి పూజితాతో అయిపోతుందా ఏంటి? ఆత్రిజాతో నీ పెళ్ళికి మీ ఇంట్లోనూ సుందరరామరాజు అంకుల్ వాళ్ళింట్లోనూ అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ఎంత కింద మీద పడ్డా ఇది అసాధ్యం అన్నాడు సుధీర్. ఆ మాటలు వినంగానే తల తిప్పి ఎర్రబడ్డ కళ్ళతో సుధీర్ వంక చూశాడు మనోజ్. రే సుధీర్, నీ వల్లేరా ఇదంతా, నీ వల్లే. పూజితాన్ని కావాలని నాకు చూపించలేదు కదా నువ్వు. నీదేరా తప్పంతా నీదే. నీ వల్లే నా జీవితం నాశనమైపోతుంది. నీదేరా తప్పంతా నీదే. ఒక్కడిదే, నువ్వే చేసావు, తప్పంతా నువ్వే చేసావు అంటూ కుర్చీలోనే తల వెనక్కి వాల్చేసి మత్తులోకి జారిపోయాడు మనోజ్. నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ ఆత్రం పెళ్లి కొడుకుని కంటిన్యూ చేద్దామండి.